కేసులో పోలీసులు ఇచ్చిన 2 నోటీసులకు సీఈఓ అశోక్ స్పందించలేదు. ఈ రోజు సిట్ విచారణకు కూడా హాజరు కాలేదు. ఇక అశోక్ పై చర్యలకు సిట్ రంగం సిద్ధం చేసింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందిస్తారు. సునీల్, థ్యాంక్ యూ లక్ష్మి. 2 తెలుగు రాష్ట్రాల ప్రజల డేటాను చోరీ చేసినటువంటి ఐటీ గిడ్స్ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఐటీ గిడ్స్ సంస్థ సీఈఓకి ఇప్పటికే 2 సార్లు నోటీసులు ఇచ్చినా కూడా అశోక్ ఇప్పటివరకు స్పందించలేదు. అయితే ఈరోజు 10 గంటల ప్రాంతంలో సిట్ విచారణకు ఖచ్చితంగా హాజరు కావాలని ఇప్పటికే సిట్ అధికారులు కుకట్పల్లిలో హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి తన నివాసానికి నోటీసులు ఇచ్చారు. కానీ ఈరోజు సిట్ విచారణకు హాజరవుతారని భావించినటువంటి సిట్ అధికారులు మాత్రం హాజరు కాలేదని చెప్పాలి. అయితే ఇప్పటికే హైకోర్టులో మరోవైపు తెలంగాణ పోలీసులు తనపై నమోదు చేసినటువంటి కేసులను కొట్టివేయాలని ఇప్పటికే హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ క్వాష్ పిటిషన్ పై కూడా హైకోర్టు విచారణ చేపట్టింది. అయితే పోలీసులు ఇచ్చినటువంటి నోటీసులకు ఖచ్చితంగా వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా కూడా అశోక్ స్పందించకపోవడంతో పోలీసులు ఇప్పుడు తదుపరి చర్యలకు రంగం సిద్ధం చేసినట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే 161 సిఆర్పిసి నోటీసులు జారీ చేశారు. కానీ అశోక్ ఆ నోటీసులకు ఎలాంటి సమాధానం చెప్పలేదు. ఇక మరోవైపు ఎయిర్పోర్ట్ అథారిటీకి లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. కానీ దానికి కూడా ఇప్పటివరకు ఎలాంటి స్పందించలేదు. అయితే ఇప్పుడు ఈ రోజు సిట్ విచారణకు హాజరవుతారని భావించినటువంటి అధికారులు మాత్రం ఉదయం నుంచి చాలా అతని కోసం ఎదురు చూశారు. కానీ సిట్ విచారణకు అతను రాలేదు. అయితే అశోక్ సిట్ విచారణకు హాజరు కాకపోవడంతో ఇక తదుపరి చర్యలకు రంగం సిద్ధం చేస్తుంది సిట్ అధికారులు. మొత్తం కూడా న్యాయ నిపుణుల సలహా తీసుకున్నారు. ఇప్పుడు అతన్ని అరెస్టు చేయడానికి కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు. మరోవైపు అతని యొక్క కాల్ డేటా హైదరాబాద్ నుంచి కేసు నమోదు కాగానే హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్ళినట్టు కూడా ఆ యొక్క ఫోన్ డేటా కాల్ డేటాను కూడా పోలీసులు పూర్తిగా పరిశీలించారు. ప్రస్తుతం అయితే అశోక్ ఏపీలోనే ఉన్నట్లు కూడా పోలీసులు సిట్ అధికారులు భావిస్తున్నారు. ఇక అశోక్ ని అదుపులో తీసుకుంటూనే ఆ డేటా సంబంధించిన వివరాలు మొత్తం కూడా బయటపడే అవకాశం ఉంది. కేవలం అశోక్ తెలంగాణ డాటాతో పాటు ఆంధ్రప్రదేశ్ డాటా ఏ విధంగా వచ్చింది, సేవామిత్ర యాప్ ఏ విధంగా ఐటీ గిడ్స్ సంస్థకు చేరింది, అదేవిధంగా భూఫ్రాగ్ సంస్థలో ఉన్నటువంటి ఆ యొక్క డాటాను మొత్తం కూడా ఐటీ గిడ్స్ సంస్థకు ఎవరు అందించారన్నది మాత్రం ఇంకా తేలాల్సి ఉంది. కాబట్టి ఆ యొక్క దానిపై కూడా తెలంగాణ సిట్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే ఈ గూగుల్ అదేవిధంగా అమెజాన్ సంస్థలు కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. మరోవైపు సిట్ అధికారులు సోదాలు చేసి అనేక డాటాను కూడా అక్కడి నుంచి స్వాధీనం చేశారు. ఐటీ గ్రిడ్ సంస్థలో ఇప్పటికే సిట్ అధికారులు సోదాలు నిర్వహించి కీలక ఆధారాలు కూడా సేకరించినటువంటి ఆధారాలు మొత్తం కూడా బెంగళూరు నుంచి వచ్చినటువంటి ఎథికల్ హ్యాకర్స్ తో పాటు సైబర్ నిపుణులతో కూడా ఆ యొక్క డాటాను కూడా పూర్తిగా పరిశీలిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ డాటా ఏ విధంగా ఉంది, అదేవిధంగా తెలంగాణ ప్రజల డాటా ఏ విధంగా ఉంది అన్న దానిపై కూడా ఇప్పటికే సైబర్ నిపుణులు పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు. అశోక్ మాత్రం ఖచ్చితంగా ఈరోజు సిట్ విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు నోటీసులు ఇచ్చినా కూడా అశోక్ ఈ రోజు సిట్ విచారణకు హాజరు కాలేదు. ఇక అశోక్ పై తదుపరి చట్టపరంగా చర్యలకు తీసుకోవడానికి ఇప్పటికే సిట్ అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు. అశోక్ సంబంధించినటువంటి కాల్ డేటాతో పాటు అశోక్ సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తెలుసుకుంటున్నారు. మరోవైపు న్యాయ నిపుణుల సలహాను కూడా సిట్ అధికారులు తీసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అశోక్ ని అదుపులో తీసుకుంటే దీనికి సంబంధించినటువంటి కేసులో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. అదే తరహాలో అశోక్ ని ఇప్పటికే గాలింపు చర్యలు కూడా 2 టీములు ప్రత్యేక టీములు కూడా అశోక్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అశోక్ ని అదుపులో తీసుకుంటే మరిన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని కూడా సిట్ అధికారులు భావిస్తున్నారు. ఈ తరహాలోనే ఈ రోజు సిట్ విచారణకు హాజరవుతున్నారని భావించిన నేపథ్యంలో కానీ అశోక్ మాత్రం సిట్ అధికారుల విచారణకు హాజరు కాలేదు. సునీల్, అయితే అశోక్ ఎప్పుడైతే హైదరాబాద్ నుంచి విజయవాడ గుంటూరు మధ్యలో ఆయన వెళ్తున్నట్టుగా కూడా ఫోన్ ద్వారా కూడా అంటే ఆ సిగ్నల్స్ ఆధారంగా కనుక్కున్నట్టుగా కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఈ నేపథ్యంలో తను వెళ్తున్న సమయంలో ఐటీ గ్రిడ్స్ వ్యవహారం ఎప్పుడైతే బయటకు వచ్చిందో దీనికి సంబంధించి కొంతమంది ప్రముఖులు అలాగే రాజకీయ నేతలతో కూడా ఆయన ఫోన్లో మాట్లాడినట్టు ఆ సంభాషణలు దానికి సంబంధించి ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పుడు గనక 2 నోటీసులకి స్పందించిన నేపథ్యంలో అరెస్ట్కు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది సిట్. అయితే ఒకవేళ అశోక్ ని అదుపులోకి తీసుకున్న తర్వాత ఎవరెవరితో అయితే అతను సంభాషణలు జరిపారో దానికి సంబంధించి వాళ్ళు కూడా విచారణ ఎదుర్కొనే అవకాశం ఉందా సునీల్? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే అశోక్ పై ఆంధ్రప్రదేశ్ ప్రజల డాటాను చోరీ చేశాడు అశోక్ అని 160 లోకేష్ రెడ్డి అనే వ్యక్తి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకే ఎప్పుడైతే తన కంపెనీపై ఫిర్యాదు అందిందో అప్పటి నుంచి అశోక్ హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాడు. ఆ మార్గ మధ్యలో కూడా అనేక మంది రాజకీయ ప్రముఖులకు కూడా కాల్ చేసినట్టు అతని యొక్క కాల్ డేటాలో సిట్ అధికారులు గుర్తించారు. అయితే ఎవరెవరికి కాల్ చేశారు, ఎవరెవరు దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ప్రభుత్వ అధికారులతో పాటు రాజకీయ
రాజకీయ ప్రముఖులకు కూడా, ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి రాజకీయ ప్రముఖులకు కూడా అశోక్ కాల్ చేసినట్టు అతని యొక్క కాల్ డేటాలో పోలీసులు గుర్తించారు. అతనికి ఆ యొక్క కాల్ డేటాలో ఉన్న వరకు ఎలాంటి సంబంధం ఉన్న దానిపై కూడా ఇప్పటికీ ప్రస్తుతం సిట్ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఫిర్యాదు చేసినటువంటి మొదట ఐటీ గ్రిడ్స్ పై ఫిర్యాదు చేసినటువంటి లోకేష్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే సిట్ కార్యాలయానికి చేరుకున్నా. అతని యొక్క స్టేట్మెంట్ కూడా ప్రస్తుతం సిట్ కార్యాలయం గోషామహల్లో ఉన్నటువంటి సిట్ కార్యాలయంలో అతని యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు. ఇక ఐటీ గ్రిడ్ సంస్థలో గతంలో అదుపులో తీసుకుని విచారించిన నలుగురు, భాస్కర్ తో పాటు ఫనీ, విక్రమ్ గౌడ్, చంద్రశేఖర్, నలుగురిని కూడా కొద్దిసేపటి క్రితమే సిట్ కార్యాలయానికి నేరుగా వారందరూ కూడా హాజరు కావడం జరిగింది. వారి యొక్క స్టేట్మెంట్ కూడా మరొకసారి సిట్ అధికారులు పూర్తిగా రికార్డ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ కేసులో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఐటీ గ్రిడ్ సంస్థ సీఈఓ అయినటువంటి ఈ అశోకే దీనికి ప్రధాన సూత్రధారిగా ఇప్పటికే పోలీసులు భావించారు. అతనిపై వివరణ ఇవ్వాలని ఇప్పటికే 2 సార్లు నోటీసులు ఇచ్చినా కూడా నోటీసులకు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. పైగా పోలీసులు ఇచ్చినటువంటి దానిపై ఎలాంటి స్పందించకపోవడంతో మరోపక్క అతను హైకోర్టుని ఆశ్రయించాడు. హైకోర్టు కూడా వివరణ ఇవ్వాలని చెప్పినా కూడా ఇప్పటి వరకు అశోక్ స్పందించకపోవడంతో ఇక తదుపరి చర్యలు తీసుకోవడానికి అన్ని విధాలుగా సిట్ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. అతన్ని అదుపులో తీసుకుంటేనే ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని కూడా సిట్ అధికారులు భావిస్తున్నారు తెలుస్తుంది. ఎక్కడ ఉన్నా కూడా కోర్టు ఆదేశాలతో అతన్ని అదుపులో తీసుకునే అవకాశం ఉంది. న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు. ఖచ్చితంగా అదుపులో తీసుకుని అతన్ని విచారిస్తే మరిన్ని విషయాలు కూడా ఈ కేసులో అసలు నిందితులు ఎవరన్న దానిపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుందని చెప్పవచ్చు. రైట్ సునీల్, థ్యాంక్ యూ.